నిన్ను నమ్మిన వారిని, నిన్ను నమ్మలేని వారిని జ్ఞాపకం చేసుకో. నీ దగ్గరకు వచ్చి వారిని, నీ దగ్గరికి రాని వారిని జ్ఞాపకం చేసుకో. దేవా, నీ దయలో కాపాడు, నీ కృపలో కాపాడమని ప్రార్థిస్తున్నా. అనేకమైన కుటుంబాలు పతనమైపోతున్నాయి, అనేకమైన కుటుంబాలు పాడైపోతున్నాయి. దేవా, ఒక్కసారి కనికరించి ఏ కుటుంబం ఆగం కాకూడదయ్యా, ఏ కుటుంబం నశించుకోకూడదు. ప్రతి ఒక్కరిని అయ్యా మీరే కాపాడవాలి. ప్రతి కుటుంబాన్ని దీవించు అని, ప్రతి కుటుంబాన్ని రక్షించు అని ప్రార్థన చేస్తున్నా. లక్ష్మీపురంలో ఉన్న చిన్నలను, పెద్దలను, యవనస్తులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అయా ప్రభా, కులముతోనూ అయా భేదాలతో ఏది లేకుండా నువ్వు అందరినీ ప్రేమించి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ప్రేమ మాటలను నీ బిడ్డలకు తెలియజేసేస్తే ఈ రాత్రి కలశంలో నీ మాటలు నీ పిల్లలకు తెలియజేశానయ్యా. అయ్యా, ఏ కుటుంబం ఏ బాధతో ఉందో ఎంతవరకు ఓపికతో నీ బిడ్డలందరూ ఓపికతో సల్లో కూడా అయినప్పటికీ వచ్చి కూర్చున్నారయ్యా. నీ బిడ్డలను దీవించు. వృద్ధాప్యంలో ఉన్న తల్లులకు అయా నడునప్పుడు, ఒళ్ళనప్పుడు, కీలనప్పుడు యేసు నామంలో స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా. ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ను పొడిగించండి. నీ కృపలో నీ బిడ్డల వెంట పట్టుకొని అనిపించింది. 2021 అడుగు పెట్టుకుని సహాయం దయచేయండి. గడిచిన 11 నెలలు మమ్మల్ని కాపాడిన దేవుడు, గడిచిన 11 నెలలు మమ్మల్ని రక్షించిన దేవుడు. 2021 కూడా అడుగు పెట్టుకు సహాయం చేయండి. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరే కాపాడి రక్షించుకొని దీవించుకొని ప్రార్థన చేస్తున్నా. అయా ప్రభానైనా అయా కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని, కానుక ఈలని ప్రతి కుటుంబాన్ని, కానుక ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారిని, వారి పనులను, వారి వృత్తిని, వారు చేసిన కార్యక్రమాలను నీ దయలో నీ కృపలో ఆశీర్వదించి దీవించు. చెప్పిన వాక్యాన్ని నీ బిడ్డలు అర్థం చేసుకొని వారి కుటుంబాలు సరి చేసుకొని చక్కటి మార్గంలో జ్ఞానం కలిగి నడుచుకునే కృపను నీ బిడ్డలకు దయచేవారు. ఈ క్షేత్రంలో తీసుకోవడానికి ఎవరు అరుగుల్లో వారికి నడిపించి సహాయం చేయాలి. యేసుక్రీస్తు పేరిట ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మనసెరిగిన యేసయ్యా, మదిలోన జతగా నిలిచావు. మనసెరిగిన యేసయ్యా, మదిలోన జతగా నిలిచావు. హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు. హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు. మనసెరిగిన యేసయ్యా, జతగా నిలిచావు. నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను, ఆగిపోలేనుగా. నిర్జీవ క్రియలను విడిచి
పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా. సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే విడువలేవు ఎన్నడు. సాహస క్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకుంటివే విడువలేవు ఎన్నడు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. వెనుకున్న వాటిని మరిచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలు నేను సొమ్మసిల్లిపోనుగా. వెనుకున్న వాటిని మరిచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలు నేను సొమ్మసిల్లిపోనుగా. ఆశ్చర్య క్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటివే ఎడబాయవు ఎన్నడు. ఆశ్చర్య క్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటివే ఎడబాయవు ఎన్నడు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. మత్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభువల్లారాధనకు దూరము కాలేనుగా. మత్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభువల్లారాధనకు దూరము కాలేనుగా. నీలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు. నీలమంటితో నన్ను రూపించిన హస్తములే
ఈ 15 సంవత్సరాలు ఎందుకు పట్టుకోవాలంటే 10 సంవత్సరాలు చెత్తరీయటానికి వస్తాం మరి నేను కూడా. వీళ్ళు ఉంటేనే నేను వచ్చేది. హల్లెలూయా. సంతోషంగా శ్రద్ధలో హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక, దేవుడికే ఘనత. ఈ ముసలోళ్ళందరికీ మంచి ఆరోగ్యం. ఒక్క నిమిషం ఉండండి, మా ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. ప్రార్థన. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయం, ఈ దినము ప్రభువా నాయనా, నీ నామం కనపరచబడటానికై ప్రభువా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు ఎటువంటి అబ్జెక్షన్ జరగకుండా ప్రభువా, ఎటువంటి అల్లర్లు జరగకుండా అయా ఇదిగో తండ్రి వాతావరణాన్ని మీరు స్వాధీనపరుచుకొని ఈ బిడలకు ప్రభువా నాయన ఇదిగో తండ్రి ఇటు వాక్యాన్ని అందించి వారి సేవా పరిచర్యలో ప్రభువా నాయన ధర్మము చేయుట మరొకటి అది దేవునికి యాగమై ఉన్నదని ఏప్రిల్కి రాసిన పత్రికలో మీరు రాసి ఉంచారు. నిజంగా ప్రభువా నీకు ఇచ్చినటువంటి ధన్యత. అనేకులు ప్రభువా డబ్బులు వస్తే సంపాదించుకొని ఇంట్లో పెట్టుకుంటారు, కానీ అయా ఇదిగో తండ్రి నీ సేవకు ప్రభువా ఇగో పేదల కొరకు అయా ఎంతో కన్నీరు కార్చి ప్రభువా ప్రార్థించినటువంటి విధానాన్ని వారి హృదయాన్ని మీరు కదిలించారు గనుక తనకంటూ ప్రభు ఒక కెరీర్ సంపాదించుకొనకుండా పేదల కొరకై ప్రయాసపడుతూ అనేకులు ప్రభువా నాయన రక్షింపబడుటకు నాయన రక్షణ సువార్తను అందించటకు ఎంత ప్రయాసపడి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి నీ సేవకులని ప్రభువా తన స్వగ్రామానికి నడిపించి ఈ గ్రామాన్ని ఏదో రకంగా రక్షించాలని ప్రభువా ఏదో విధంగా పేదవారికి సహాయం చేయాలనే ఉద్దేశం సంకల్పము మంచిదయ్యి ఉన్నది కనుక అది నీ చిత్తము నీ ఇష్టానుసారంగా నీ సేవకులు చేపట్టి నీ పని ఎల్లకాలము తుదముట్టించినట్లు ప్రభువాన్ని మీరు కృపను చూపండి. దైవసేనులకు ప్రభువా మంచి ఆరోగ్యాన్ని, ఇలాంటి పరిచర్యలు ఎన్నో గొప్పవిగా చేసినట్లు మీరు కృపను చూపండి. తీసుకున్న బిడ్డలకు ఆరోగ్యాన్ని, ఆయుష్ మీరు అనుగ్రహించండి. ఈ కరోనా బారి నుండి ప్రభువా మీరే నాయన రక్షించండి. బిడ్డలు వృద్ధులై ఉన్నారు అయా ఇదిగో తండ్రి జీవన విధానాల కొరకు ఎన్నో పాటులు పడుతూ నాయన వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారిని ప్రభువా నాయన మీరెక్కల నీడలో భద్రపరుచుకో. నీ శాంతి, నీ సమాధానము మా గ్రామానికి కలుగునట్లుగా, మా గ్రామ ప్రజలకు కలుగునట్లుగా మరొక మీటింగ్ వేసేంత వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని సహాయం చేయండి. ఇంతకంటే అద్భుతంగా, ఆశ్చర్యకరంగా సంవత్సరము ప్రభువా నీ నామానికి గొప్ప ఘనత కలుగునట్లుగా మీరే వాడుకొని సహాయం చేయండి. దీనికి సహకరించినటువంటి బిడలు అయా ఇదిగో తండ్రి లైటింగ్స్ వారు ప్రభువా ఇదిగో తండ్రి నాయన మరి కుర్చీలు అందించిన వారు ప్రభువా వారందరినీ వారి కుటుంబాలని మీరే జ్ఞాపకం చేసుకొని నడిపించి వారు కూడా రక్షణ అనుభూతి కలుగునట్లుగా మీరే సహాయం చేసి నడిపించమని నీ దీన సేవకులు తలపెట్టినటువంటి ఈ పని ప్రభువా వారిని ఆశీర్వదించి తలగా ఉంచి ప్రభువా నాయన అనేకులకు ప్రభువా రక్షణకరంగా ప్రభు ఆదరణకరంగా ఉండునట్లు మీరు కృపను చూపి వారిని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.